హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష ప్రేమ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. చాలా డేస్ అయింది వీడియో పెట్టి నేను పోస్ట్ చేసి. కొంచెం బిజీగా ఉండటం వల్ల అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇది లాస్ట్ మంత్ వీడియో. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫ్లైట్కి వెళ్తున్నాము. ఈసారి కూడా టెర్మినల్ 2కి అయితే వచ్చిందనమాట. రోడ్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది అండ్ క్లియర్గా కూడా ఉందన్నమాట. సో ఇలాగైతే మేము వచ్చేసాము. మీలో ఎంతమందికి ఊళ్ళకి వెళ్ళాలంటే ఇష్టం అండి? నాకైతే ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్తో ట్రావెలింగ్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో వెళ్ళిపోతున్నాము. ఈ ఎంట్రన్స్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ముంబైలో ఎదుగుతూ ఉంటాను, ఎవరన్నా హీరోస్ కానీ సెలబ్రిటీస్ కానీ కనిపిస్తారేమో అని. కానీ నాకైతే ఎప్పుడు ఎవరు కనిపించలేదు. మీకు ఎప్పుడైనా కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే వస్తాం అనమాట. టెర్మినల్ 2కి అయితే వచ్చాము. ఇది ఆఫ్టర్నూన్. సో ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ కూడా రెడీ అయిపోతున్నారు వాళ్ళ ఫ్లైట్స్ కోసము. ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదిగా ఉందో అసలుకి. కొంచెం ఇక్కడ ఇది కూడా చూడండి, ఇక్కడ ప్లాన్ ఇవి ఎంత ఇచ్చేదనమాట. ఏరోప్లేన్ ఏమంటారు, సారీ, ఇక్కడ మొత్తము వెళ్ళేటప్పుడు ఇలా ఉందనమాట. సరే వీడియో తీసుకుంటున్నాను. మా హస్బెండ్ త్వరగా రావే బాబు అంటున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. చెక్ ఇన్ అయితే అయిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ కావడంతో మేమైతే లంచ్ అయితే ఇంట్లో చేయలేదు, ఎందుకంటే టెర్మినల్ 2కి ఇచ్చారు మాది. సో చాలా రష్ ఉంటుంది అనమాట, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు ఎర్లీగా బయలుదేరిపోయి వస్తాము. ఇక్కడ లైవ్ కునాఫా, ఈ లైవ్లో కునాఫా చేస్తారు. కానీ చూద్దామంటే మా హస్బెండ్ ఏమో వెళ్ళిపోతున్నారు అసలుకి. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా అని అదాని లాంజ్కి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ అదాని లాంజ్కి అయితే వస్తాము. ఇక్కడ ఫుడ్ చూడండి ఏమేమి ఉన్నాయో అసలు. అప్పుడు అలా తీసుకుని వచ్చి పెట్టాడండి. అవి ఏమిటో కూడా మీకు చూపిద్దాం అని చెప్పి ఇంకా వీడియో అయితే ఇలా తీసేస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ ఏదో పెద్ద ట్రై చేద్దాం అని చెప్పి ప్లేట్లో వేసుకొచ్చుకున్నానండి. ఇవి ట్రై చేయి, అవి ట్రై చేయని మా హస్బెండ్ చెప్తున్నారు. ఏవి తినకుండా మళ్ళీ వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నాను. అసలు బిర్యానీ టేస్ట్ అయితే పర్లేదు, కానీ చల్లగా పెట్టేశారనమాట. బిర్యానీ మాత్రం నాకు అంతగా ఏం నచ్చలేదు. తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకొని తినేసేదానిలా. కానీ పావుబజీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. అది కూడా అసలు ఏం బాగాలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుందని చెప్పి ఇంకా ఏదో ఒకటి తినేయాలని చెప్పి చిన్న పురుగులు అయితే ఉన్నాయన్నమాట, కనిపించాయి. ఆ పురుగులు కూడా పర్లేదండి, బాగానే ఉంది. ఫైనలీ కర్డ్ రైస్తో నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. తర్వాత టీ కోసం వెళ్ళానండి. సరే బాగా హెడేక్గా ఉంది, టీ తాగుదాము, అదన్నా తాగుదాం అనుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా చికెన్ అయితే తీసుకుని వచ్చారు, కానీ అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఫైనలీ నా టీ అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ తీసుకుని వచ్చి ఇచ్చేసారు. నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. నా ఫ్లైట్ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాను అనమాట. బాబు త్వరగా కానీ ఫ్లైట్ వచ్చేసింది అని. నిజంగా అండి ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరు తెలుగు వాళ్ళు ఉన్నారండి. అసలు నాకైతే హిందీ విని 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 తెలుగు వాళ్ళు గలగల మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా మనోలే అన్నట్టు అనిపించింది అనమాట. సరే ఇంకా బయటకైతే ఇలా వచ్చాం అనమాట. మా బోర్డింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ కోసం అయితే ఇలా వెయిట్ చేస్తున్నాను అనమాట మేము ఇక్కడ. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయో అసలు. ఇండిగో, ఎయిర్లైన్ చాలా ఉన్నాయి, ఆకాశ చాలా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ చూపిస్తున్నారు, ఇట్లా మనం ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాం ఇప్పుడు అనేసి అడుగుతున్నాను అనమాట. ఈసారి అయితే మేము ఇండిగో అయితే బుక్ చేసుకున్నాము. ఎక్కడ మా ఫ్లైట్ అది కనిపిస్తుంది, అదే అనుకుంటా మా ఫ్లైట్. అసలు ఇక్కడైతే ఫ్యూయల్ అవన్నీ పట్టిస్తున్నారనమాట. సో ఇక్కడ ఆ లగేజ్ కూడా వచ్చేసింది, ఫ్యూయల్ అయితే పట్టిస్తున్నారు. ఇదే అనమాట మా ఫ్లైట్. సో రెడీగా ఉంది మా కోసము. Feel the world just turning
అదైతే ఎక్కడో లాస్ట్ ఇచ్చారనమాట. మా నెంబర్ అయితే ఎప్పుడు విండో సీట్ నాకే వస్తుంది, నేనే తీసుకుంటానమాట. నేను వీడియో తీసుకోవాలి అది ఇది అని చెప్తాను. మా ఫ్లైట్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవ్వాలి. మమ్మల్ని అయితే ఫైవ్కే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి ఫ్లైట్లో అయితే ఎక్కేసాం అనమాట. కానీ చాలా నియర్లీ గంటన్నర వరకు ఫ్లైట్లోనే కూర్చోబెట్టారు. లాస్ట్కి అయితే కదిలిందనమాట రన్వే మీద నుంచి. అబ్బాయి ఇప్పటికీ కదిలిందిరా బాబు అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ కూడా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇదివరకు వినేదాన్ని కాదు, కానీ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి సైలెంట్గా వింటున్నాను అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనం తప్పించుకోవాలి కదా, సో ఖచ్చితంగా వినండి. వాళ్ళు పని పాట లేకుండా కాదు కదా, మన సేఫ్టీ కోసమే కదా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, సో ఖచ్చితంగా వినాలి అనమాట. సో నేను వాళ్ళకి కూడా కామ్గా కూడా వీడియో అయితే తీస్తాను. ఫైనలీ రన్వే మీద నుంచి స్టార్ట్ అయిందనమాట మా ఫ్లైట్ అయితే. దేవుని తలుచుకున్నాను అనమాట, దేవా ఖచ్చితంగా సేఫ్గా మేము ల్యాండ్ అవ్వాలి అని. అసలు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అయితే భయం వేసింది, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట విజయవాడకి. అంకుల్ది రిటైర్మెంట్, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ది. సో రిటైర్మెంట్ కోసము మేము వెళ్తున్నాం అనమాట ఏలూరుకి. గన్నవరంలో దిగి ఏలూరుకి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతామన్నమాట. సో ఫైనలీ ఫ్లైట్ అయితే ఫ్లై అయ్యింది. ఇక్కడ చూడండి ముంబై మొత్తం చూసేయచ్చు అనమాట. ఇక్కడ చిన్న చిన్న స్లమ్స్ ఉన్నాయి, చుట్టూరు ఫుల్ స్లమ్స్. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట. అసలు ఏ దేశంలో ఉన్నామో అన్నట్టు అనిపించింది అనమాట. అన్ని పెద్ద బిల్డింగ్స్, అసలు చాలా బాగుంటుంది కదా ముంబై మాత్రము. కానీ రైనీ సీజన్లో మాత్రం ఫుల్ రైనీ ఉంటుంది అనమాట. సో లక్కీగా వర్షం అయితే ఈరోజు పడలేదు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో అసలుకి. ఇంకా కాసేపట్లో మేము ల్యాండ్ అవుతాము. నిజంగా నాకు చాలా భయం వేసింది అనమాట. దిగేసి అసలు ఊపేశాడు అనమాట ఫ్లైట్ అయితే. అసలుకే మనకు భయం ఎక్కువ అంటే దాంతో ఫ్లైట్ అయితే తెగ ఊపేశాడు అనమాట. ఫైనలీ గన్నవరం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది విజయవాడ అనుకుంటా. నైట్ అయిపోయింది కదా, ఎలాగ లైట్లు వెలుగుతున్నాయో చూడండి. అసలు ఎన్ని స్ట్రీట్ లైట్స్, ఎన్ని హౌసెస్, రోడ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ. ఫైనలీ మేము ల్యాండ్ అవుతున్నందుకు దేవునికి అయితే థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే సేఫ్గా మమ్మల్ని ల్యాండ్ చేస్తున్నారు కదా, దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి. మా తమ్ముడు బయట అయితే వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ ఏమో ఫాస్ట్గా నడుస్తున్నారు, నేనేమో వీడియో తీసుకుంటూ స్లోగా నడుస్తున్నాను. మా లగేజ్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చిన వెంటనే మా తమ్ముడు రెడ్ కార్ వేసుకుని వస్తారనమాట. మమ్మల్ని అయితే చక్కగా రిసీవ్ చేసేసుకున్నాడు మా తమ్ముడు అయితే. ఫస్ట్ మా తమ్ముడే మేము చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఏలూరుకి వెళ్తున్నాం కదా, బోల్డ్ ఆశలు ఉంటాయి అనమాట నాకైతే. మెయిన్ ఫుడ్ తినేయాలి అని. అసలుకి నాకు బాగా ఇష్టం అండి టమాటా బజ్జీ, తర్వాత చాట్ ఐటమ్స్ ఇక్కడ రకరకాలు బాగా దొరుకుతాయి. వర్షం అయితే స్టార్ట్ అయింది, సన్నగా వర్షం అయితే పడుతుంది. ఏలూరులో కొత్త షాప్స్ అయితే వచ్చాయి అనమాట. హోటల్స్, తర్వాత షాపులు, ఇవన్నీ బాగా వచ్చాయి అనమాట ఇక్కడ.
ఇక్కడ మేము ఏంటంటే స్వీట్ షాప్ కోసం ఎతుకుతున్నాము. గన్నవరంలో అయితే మేము కొనలేకపోయాము. ఇక్కడ స్వీట్ షాప్ అయితే ఎతుకుతున్నాము. ఇక్కడ అలంకార్లో స్వీట్స్ చాలా బాగుంటాయని మా తమ్ముడైతే చెప్పాడు. ఫైనల్లీ అలంకార్కి వచ్చేసి ఇలాగైతే స్వీట్స్ అయితే కొనేసుకుంటున్నాం అనమాట. అండ్ వీడియోలో మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.